హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే క్యాన్బెరాలో ఉన్నాము. క్యాన్బెరాలో లైక్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇల్లులు ఎలా కడతారు ఏంటి అనేది చెప్పేసి తెలుసుకుందాము. అండ్ ఇక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళది ఒకటి లైక్ ఉన్నది ఏంటి అని అంటే మైటర్ డిజైనర్ హోమ్స్ అని చెప్పేసి. ఆ బ్రో వచ్చేసి మన తెలుగు అతనే. సో అతన్ని నేను పరిచయం చేస్తాను. అండ్ అదేవిధంగా వాళ్ళు కట్టే ఇల్లు ఎట్లున్నది ఏంటి అసలు ఎట్లా కడతారు అనేది కూడా తెలుసుకుందాం పదండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వచ్చిన. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఆస్ట్రేలియాలో అసలు ఇల్లు ఎట్లా కడతారు, మన లెక్క పునాదులు తీసి లోపల పునాది వేసి తర్వాత పిల్లర్లు వేసి మనోళ్ళు పిల్లర్ల తర్వాత స్లాబ్ వేసిన తర్వాత చుట్టూ గోడలు వేసి తర్వాత చెక్క కొట్టి అదే అంటారు కదా చెక్క కొట్టి ఆ చెక్క కొట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ఇక స్లాబ్ పోసి ఆ స్లాబ్ తర్వాత చెక్క తీసి తర్వాత మంచిగా చేస్తారు కదా. సో ఇది మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇండియన్ స్టైల్లో చూసేది. బట్ ఇక్కడ ఎలా ఉంది అనేది చూద్దాము. ఫస్ట్ ఇల్లుని ఒక స్ట్రక్చర్ వేస్తారు అన్నట్టు. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది నేను మీకు చూపెడతా. అండ్ ఇక్కడ మన ప్రణీత్ బ్రో ఏం చేసిందంటే మీకు ఇక్కడ ఇల్లులు ఎట్లా కడతారో చూపెడతా. అండ్ బిల్డర్ ఉన్నాడు మనోళ్ళే అన్నట్టు తెలుగు అతనే. అది చూపెడతా అని తీసుకొని వచ్చిండు. సో మీరు ఇక్కడ చూసారు సో ఫస్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ ప్లాన్ వేసిన ఇది స్కెల్టన్ అన్నట్టు. ఒక స్కెల్టన్ అంటే మన మనిషికి ఎట్లనైతే బొక్కలు ఉంటాయో అట్లా స్కెల్టన్ పెట్టారు. స్కెల్టన్ తయారు చేసిన తర్వాత ఇక దీనిలో నరాలు అంటే మన వైర్లు ఆ తర్వాత మాంసం అంటే తెలుసు కదా. ఇక కావాల్సిన చెక్కలు సిమెంట్ మొత్తం మ్యాక్సిమం ఈ చెక్కలతోటి వీటితోటి అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత మనకు చర్మం ఎట్లుందో దానికి పైన ఇక అద్దులు కార్డ్బోర్డింగు ఇంకా మొత్తం ప్లైవుడ్ ఇక అవన్నీ వేస్తారు అన్నట్టు. జస్ట్ చూసినా మొత్తం చెక్కలు ఏ ఇల్లు చూసినా ఇట్లా గుద్దితే డమ్ 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 కాంటాయి. సో అట్లా ఇగో చూడండి ఈ ఇల్లులన్నీ కడుతున్నారు. సో ఇక్కడ ఎట్లా కడతారు ఏంటిది, ఒక ఇల్లుకి ఎంత ఖర్చు అవుతుంది అండ్ అసలు ఏంటిది మ్యాటర్ ఏంటిది అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి అయితే నేను రావడం జరిగింది. సో మీరు నా 10 రోజుల సైక్లింగ్ యాత్ర చూసిర్రు అంతే కదా. ఈ తర్వాత ఇప్పుడు సైక్లింగ్ యాత్ర పక్క పెట్టేసి అసలు వీళ్ళు ఇల్లు ఎట్లా కడతారు ఏంటిది ఇక చూడండి. ఆ స్కెల్టల్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టేసిర్రు. సో ఇట్లుంటుంది అన్నట్టు. ఇది రెడీగా ఉంది. ఇలా మొత్తం మన ఇండియన్సే ఉన్నాయంట. ఇండియన్స్ వాళ్ళు కట్టించిన స్కెల్టల్ తర్వాత ఈ విధంగా పూర్తి చేసిర్రు చూడండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బాడీ బిల్డరా? ఓకే షోకింగ్. హాయ్ బ్రో. ఎక్కడ నుండి? మేము ఆంధ్ర గుంతకల్. ఓ యా. అదే ఇక్కడ ఎట్లుంటుంది ఏందని చెప్పేసి తెలుసుకుందామని వచ్చిన బ్రో. ఫస్ట్ అయితే అది స్కెల్టల్ చూసిన మంచి స్కెల్టల్ లేక ఫస్ట్ స్కెల్టల్ అది వచ్చేసి ఫ్రేమ్ కట్ ఫ్రేమ్స్. ఆ తర్వాత అసలు ఇక్కడ సిమెంట్ వాడతారా బ్రో? సిమెంట్ అంటే ఎక్స్టర్నల్ బ్రిక్ వర్క్ అంతా వాడతారు. బయట గోడలక బయట లైక్ జస్ట్ బ్రిక్ వర్క్ అవుట్ సైడ్ చేస్తారు. బట్ మెయిన్ లోడ్ అంతా బ్రిక్ కి వెళ్ళదు. డబుల్ స్టోరీ అయితే అలా బీమ్స్ పెట్టారు కదా, గ్రే కలర్ బీమ్స్, వాటి మీద లోడెడ్ అవుతుంది. సింగిల్ స్టోరీ అయితే నార్మల్ లోకల్ టింబర్ మీదనే లోడ్ అవుతుంది, నాట్ ఆన్ ద ఎక్స్టర్నల్ బ్రిక్. అంటే ఎక్స్టర్నల్ బ్రిక్ వచ్చేసి జస్ట్ లైక్ కవర్, నాట్. అసలు లోడ్ పడుతుందా? లోడ్ పడుతుందా అసలు? యా, ఎవ్రీథింగ్ విల్ బి టేకన్ ఆన్ టు ద స్టీల్ బీమ్స్ అండ్ కాలమ్స్. పోచా? ఇక్కడ ఉంది కదా, ఇది గోడనే కదా. సో దిస్ ఈస్ స్టీల్ కాలమ్. ఆల్ ద బాల్కనీ లోడింగ్ అంటూ ద స్టీల్ కాలమ్. ఓహో, దీనిపైన మొత్తం. సో బీమ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది కాలమ్ కి. సో ఆ బీమ్స్ ఇక్కడ అనిపిస్తుంది. ఆల్ ద బాల్కనీస్ beam transferring into the column. So column is bolted onto a concrete slab. ఓకే, మనలాగా పునాదుల్లాగా ఉంటాయి ఇక్కడ ఉండవు. ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద సాయిల్ క్లాసిఫికేషన్. ఇది వచ్చేసి మొత్తం కొండ అనమాట. సో చాలా రాక్ అంతా ఉంటుంది కాబట్టి వి డోంట్ నీడ్ ఎనీ పైల్ ఫౌండేషన్. స్ట్రైట్ అవే స్లాబ్ వేసేస్తాం ఆన్ టాప్ ఆఫ్ ద గ్రౌండ్. ఎట్లా అది గట్టిగా ఉంటుందనా? ఎందుకంటే there is a rock underneath there, so the building doesn't move అన్నట్టు. సో ఓకే అర్థమైంది. దీస్ ఆర్ ద వాల్స్. ఇప్పుడు అక్కడ చూసారు కదా ఫ్రేమ్, దాని మీద 10 mm జిప్సమ్ బోర్డ్ వేస్తారు. ప్లాస్టర్ బోర్డ్ అంటారు దీన్నేనా? దీన్నే జిప్సమ్ బోర్డ్ అంటారు. ఇది గట్టిగా ఉంటుందా? ఇట్లా గుద్దితే ఇది పడుతుంది. అప్పుడు మళ్ళీ కొత్తది అంటే ప్యాచింగ్ చేస్తారు.
సో ఇక్కడ బాత్రూమ్స్ లో వచ్చేసరికి ఈ షీట్ వేరే, ఇది వచ్చేసి కొంచెం ప్లైవుడా? ప్లైవుడ్ కాదు, దిస్ ఇస్ కాల్డ్ సిమెంట్ షీట్. ఇది సిమెంట్ దా? అంటే సిమెంట్ షీట్ అంటే ఫైబ్రో సిమెంట్. ఓకే ఓకే. అండ్ ఇంకా లోపల మొత్తం ఇక ఇట్లనే ఉంటుందా? ఇది టింబర్ ఫ్రేమ్ ఎవ్రీ 400కి 450కి మేము టింబర్ స్పేసింగ్ ఉంటుంది. ఓ, ఇక అందుకే ఏ ఇంట్లో పోయినా కొడితే డప్ప 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 సౌండ్ వస్తుంది తప్ప గోడల సౌండ్ వస్తుంది. దిస్ ఈస్ అ బీమ్ అగైన్. సో ఇప్పుడు ఇక్కడ కార్నర్ డోర్ వస్తుంది. సో ఇప్పుడు కార్నర్ డోర్కి ఇక్కడ లోడ్ పడుతుంది కాబట్టి ఇక్కడ వీ హ్యావ్ టు డిలీట్ ద పోస్ట్. సో దానికోసము ఇదింత క్యాంటిలివర్డ్ అన్నట్టు. ఓకే, ఇది మొత్తం స్టీలా? ఇది మొత్తం స్టీల్. ఇది ఏమవుతుందంటే అక్కడ పైన స్టీల్ ఇంకోటి కనిపిస్తుంది చూడండి. సో దెర్ ఇస్ అ లాంగ్ బీమ్ రన్నింగ్ ఆల్ అక్రాస్. ఓకే, పెద్దది మొత్తం అక్కడ వరకు అదంతా లోడ్ తీసుకుంటుంది. సో దెర్ ఇస్ నో పోస్ట్ హియర్. ఓకే, ఇంకా ఇక్కడ మధ్యలో ఏం డిస్టర్బెన్స్ ఉండకుండా. ఇది దిస్ ఈస్ అ కార్నర్ బైఫోల్డ్ డోర్. సో ఇది కిచెన్ లాగానా? ఇది కిచెన్ కాదు, ఇది అవుట్డోర్ స్పేస్. దిస్ ఇస్ ద కిచెన్. ఓ, సో ఇక్కడ లైక్ మనలాగా 2 BHK 3 BHK ఇట్లా పోలుస్తారా? ఎట్లా అంటారు? అట్లా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్. ఇక్కడ బాత్రూమ్ తోటి కౌంట్ చేస్తారని విన్నాను. బాత్రూమ్ తోటి కౌంట్ చేస్తారని. బాత్రూమ్ 2B లైక్ బెడ్రూమ్ అంటే 1 బాత్రూమ్ బెడ్రూమ్ అండ్ గరాజ్ కొంత వస్తుంది. గరాజ్ ఉన్నా? గరాజ్ మెయిన్ 3 థింగ్స్. డబల్ గరాజ్ సింగిల్ గరాజ్ అని. డబల్ గరాజ్ వచ్చేసి 35 స్క్వేర్ మీటర్స్ టు 42 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. వీళ్ళు ఎట్లా ఇష్టపడతారు బ్రో? మనం 2 BHK 3 BHK అట్లా చూస్తాం కదా, వీళ్ళు ఇల్లు కట్టించుకుంటే లైక్ ఎట్లా? ఇప్పుడు అట్ ద మూమెంట్ మార్కెట్లో ఏం నడుస్తుందంటే ఎవ్రీ వన్ వాంట్స్ లైక్ 4 బెడ్రూమ్ అట్లీస్ట్ విత్ 2.5 బాత్రూమ్. 2.5 బాత్రూమ్ అంటే 2 బెడ్రూమ్లకి బట్ సపరేట్ టాయిలెట్ ఉంటుంది. 2.5. మనలాగా ఉండదు కదా వీళ్ళ స్ట్రక్చర్స్? మనలా ఉండవు కదా, డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. ఎందుకు బ్రో మనలాగా? ఇప్పుడు గోడలు పెడతాం కదా ఇటుకలు వేసి, సో అట్లా బెటరా లేకుంటే ఇట్లా? ఇక్కడ చూసారంటే ఇది బ్రిక్ వర్క్. యా ఉంది. సో ఏమవుతుందంటే స్లాబ్ వేసేటప్పుడు అట్ ద కార్నర్స్ ఆఫ్ ద స్లాబ్ కి స్టెప్ చేస్తాం ఇలా. ఆ స్టెప్ మీద బ్రిక్ కూర్చుంటుంది. సో టాప్ ఆఫ్ దట్ స్లాబ్ ఫ్రేమ్ ఉంటుంది. సో ఫ్రేమ్ అంతా విచ్ ఈజ్ ఓల్డ్. ఇదేంది లోడ్ తీసుకోవట్లేదు, ఇది ఓన్లీ జస్ట్ లైక్ కవర్, జస్ట్ బట్టలు వేసుకుంటాం. అవును, అసలు దేనికి లోడే తీసుకోవట్లేదు. పైన మొత్తం ఖాళీగానే ఉంది. ఎవ్రీథింగ్ ఆన్ టు ద బీమ్స్, ఎస్పెషల్లీ డబుల్ స్టోరీ. సింగిల్ స్టోరీస్ అయితే ఎవ్రీథింగ్ ఆన్ టు ద టింబర్. నాకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకు వీళ్ళు ఈ సిమెంట్ తోటి మనలాగా కట్టకోకుండా? కన్స్ట్రక్షన్ ఇస్ మోర్. ఇక్కడ మీరు యూ విల్ పే లైక్ మోర్ దెన్ 50%, ఆల్మోస్ట్ 50% లేబర్ కాస్ట్. ఇక్కడ ఎంత ఉంటుంది బ్రో ఒక గంటకి లేబర్కి? అంటే లేబర్ అంటే ఇక్కడంతా మేము స్క్వేర్ మీటర్ బేసిస్ ఇస్తాం కాంట్రాక్టింగ్. ఇప్పుడు పర్ బ్రిక్, సో ఒక బ్రిక్కి మేము $60 పే చేస్తాం ఒక ట్రిప్ బ్రిక్ లే చేయాలంటే. ఇది మొత్తం ఇంకా ఒక బ్రిక్? సో నార్మలీ ఇప్పుడు నేను ఒక జాబ్కి ఒక 10,000 బ్రిక్స్ ఆర్డర్ పెడతాను. సో 10,000 బ్రిక్స్ ఐఎమ్ పేయింగ్ ఫర్ ఇట్ కదా. అండ్ బ్రిక్ లేయర్ వచ్చినప్పుడు జస్ట్ లేబర్ నాదే, శాండ్ నాదే, సిమెంట్ ఎవ్రీథింగ్, బట్ జస్ట్ మిక్స్ చేసి లే చేయడానికి పర్ బ్రిక్ సో $60 చార్జ్ చేస్తాం. $60. $1.60. $1.60 ఒక. అంటే ఇప్పుడు ఈ గోడ ఇతను కట్టాలి అని అంటే అట్లా కాకుండా ఈ గోడ కట్టడానికి ఎన్ని బ్రిక్స్? 10,000 బ్రిక్స్ ఆర్డర్ చేశాను. ఎండ్ ఆఫ్ ద జాబ్ ఒక 100-200 బ్రిక్స్ ఉన్నాయి అనుకోండి. 9,800 బ్రిక్స్ టైమ్స్ 1.6. ఇప్పుడు మరి ఒక పిల్లర్కి ఎక్స్ట్రా ఉంటుంది. పర్ పిల్లర్ 300 ఎక్స్ట్రా అయ్యాలి. ఓ మై గుడ్నెస్. ఎవ్రీథింగ్ స్క్వేర్ మీటర్. ఇప్పుడు స్లాబ్ వచ్చేసి we pay 144 స్క్వేర్ మీటర్ సప్లై ఇన్స్టాల్ అన్నట్టు. సో ఎవ్రీథింగ్ సప్లై ఇన్స్టాల్. ఇప్పుడు ఇండియాలో లాగా మనకు ప్రాజెక్ట్ డిలే అవుతుంటే ఇట్స్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ అ పాకెట్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ స్క్వేర్ మీటర్ బేసిస్. ఇప్పుడు ఒక లేబరు లైక్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కడుతున్నారు కదా, సో వీళ్ళని ట్రేడీలు అంటారా? ఏమంటారు? సబ్ కాంట్రాక్టర్స్, ట్రేడ్స్ అంటారా? ఒక డేకి ఎంత సంపాదిస్తారు? అంటే డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, ఇట్ స్టార్ట్స్ సమ్వేర్ ఫ్రమ్ $250 to $500. ఒక ఎక్స్పీరియన్స్డ్ స్కిల్డ్ పర్సన్ ఒక రోజుకి 30,000 INR సంపాదిస్తాడు ఈజీగా. అంటే అతను 30,000 INR సంపాదిస్తున్నాడు అంటే. బట్ ఇట్స్ నాట్ ఎవ్రీడే జాబ్ కదా, వాళ్ళకు
జాబ్ బై జాబ్, ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ డే ఫుల్ టైం జాబ్ కాదు. వాళ్ళు చేసుకోవచ్చా? చేసుకోవాలనుకుంటే ఫుల్ టైం చేసుకోవచ్చు, బట్ అగైన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇన్సూరెన్స్, యూ హ్యావ్ టు పే ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్, ట్యాక్సెస్, ఇన్సూరెన్స్, GST. 30,000 వస్తే అతనికి 10,000 పోతాయా ట్యాక్స్లకి? సో వాళ్ళు $500 రోజుకి సంపాదించేది అయితే దే విల్ బి పేయింగ్ మోర్ దెన్ 35% ట్యాక్స్. ఓ మై గాడ్, అంటే 5, 10, 15, ఓ దగ్గర $200 కట్టేస్తున్నారు కదా. ఈజీ. 5 అంటే సో $150. $500 దే ఆర్ అట్లీస్ట్ $150 ట్యాక్స్. 100 to 150 డిపెండ్స్, మరి డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. ఒక అయితే ఇట్లా అంటే వచ్చేసి ఇది ఎందుకు వేస్తారంటే ఇది వచ్చేసి టర్మైట్ అనేసి, టర్మైట్ బ్యారియర్. ఇది ఎందుకు వేస్తాము అంటే చెదులు రాకుండా. టర్మైట్స్ చెదులు ఏమవుతుందంటే అది టింబర్ ఫ్రేమ్ మీద ఉంటుంది, సో ఇది ప్రొటెక్షన్ కంపల్సరీ. ఓకే. సో అక్కడ టింబర్ ఫ్రేమ్ కనబడుతుందా, ఆ టింబర్ ఫ్రేమ్ కింద ఇది ఉంటుంది. సో వాట్ ఇట్ డస్ ఈజ్ అంటే బయట నుంచి వస్తాయి కదా టర్మైట్స్, సో ఈ మెటీరియల్ కొరకనియదు. ఇట్ విల్, అర్థమైంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే చెక్క కదా. అండ్ ఇంకొకటి, మరి ఇంత చెక్క అన్నప్పుడు ఫైర్ అయినప్పుడు మొత్తం అంటుకుంటుంది కదా. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడన్నా బుష్ ఫైర్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే దిస్ ఇస్ నాట్ ఎ బుష్ ఫైర్ ఏరియా. ఓకే. సో దిస్ ఇస్ నాట్ ఎ బుష్ ఫైర్ ఏరియా. సో ఫైర్ ఇక్కడ దాకా రావాలంటే రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ ఈజ్ అ ఇన్సులేషన్. ఇది గోడల లోపల పెడతారు. అవునా? ఈ లోపల లోపల పెడతారు. ఏం చేస్తుంది అంటే అది చలిని వేడిని ఆపుతుంది బయట నుంచి లోపల. సో ఇప్పుడు మీకు వింటర్లో వెచ్చగా ఉంటుంది లోపల, అంటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. అదే సమ్మర్లో ఏంటంటే కూలింగ్ ఉంటుంది, అంటే లోపల టెంపరేచర్ని బయటకి ఎస్కేప్ అవలేదు. ఓకే. ఇది విండోస్ కూడా ఇవి డబుల్ గ్లేజ్డ్ విండోస్ అంటారు. ఓకే, 2 ఉన్నాయి ఇక్కడ, రెండు అద్దాలు ఉన్నాయి. వాట్ దిస్ డస్ ఈస్ ప్రివెంట్స్ దట్ ప్రాపర్టీస్ అంతా. మేడం దేంతో మేడ్ చేస్తారు? ఇది ఎంత ఫైర్ రేటెడ్, ఇది ఫైర్ ప్రూఫ్. ఇది మనం అంటుకోదు, అంటే అంటుకోదు ఇది, అంటే అంత క్విక్గా అంటుకోదు. లైక్ ఇట్ హెస్ టు బర్న్ ఫర్ లైక్ మోర్ దెన్ 30 minutes. ఓకే. ఇది దేంతో మేడ్ చేస్తారు? ఇది ఏదైనా ఊల్ లాంటిదా? సంథింగ్ లైక్ గొర్రెది దానిలా చూడండి. సో ఆల్ దీస్ ప్రాపర్టీస్ ఉంటాయి వాటికి. థర్మల్, అకాస్టిక్, ఎనర్జీ సేవింగ్, నాన్ కంబస్టిబుల్, సస్టైనబుల్, లైట్ వెయిట్. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది. సో ఇంత లైక్ ఇంత లేబర్ ఛార్జ్, ఇంత బిల్డర్ ఛార్జ్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ 750,000. 750,000 అంటే 1,000. ఇట్ విల్ కమ్ టు క్లోజ్ టు 4 crores Indian rupees. ఓహో. కన్స్ట్రక్షన్ కాస్ట్, ల్యాండ్ కాకుండా. సో అయితే ఇది చాలా పెద్దగా ఉంది ఇల్లు. ఇది మొత్తం అవుట్పుట్ వచ్చినాక ఎంత అమ్ముతారు? ఇది కస్టమర్ ఉండబోతుంది ఇక్కడ. సో ఇట్స్ అండ్ ఐఎమ్ కస్టమ్ బిల్డర్. సో చెప్పలేరా? అంటే క్లయింట్ పెట్టుకుంటాడో అమ్ముతాడో అంటే లైక్ ఒక యావరేజ్గా దీన్ని ఎంతగా అమ్ముతారు విత్ ల్యాండ్ విత్ మొత్తం? అట్ ద మూమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయి, ఎవరు కొనేకి రావట్లేదు. సో బయర్స్ మార్కెట్ ఇస్ స్మాల్ అట్ ద మూమెంట్. ఎంతకు అమ్మవచ్చు దీన్ని? మళ్ళీ దీన్ని మంచి రేట్ ఉన్నప్పుడు ఇట్ కెన్ గో సమ్వేర్ అప్ టు 1.5-1.6 million. 1.5 million అంటే 13 crores. 13 crores. 13 crores అంటే 7 crores. 7 కోట్లకు కొందామా బ్రో? కొందాం ఇద్దరం కలిసి. ఇది గరాజ్ డోర్ ఓపెనింగ్. ఎంత పెద్ద బీమ్ వాడాను చూడండి. ఓకే, లైక్ అది డైరెక్ట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యి ఓపెన్ అవ్వడానికి. సో ఈ ఓపెనింగ్ కోసం ఇంత పెద్ద స్టీల్ బీమ్ వాడాల్సి వచ్చింది. ఓ, ఈ బీమ్ అనేది దీనిపైన ప్లేస్ అయి ఉంది. లోపల కాలం ఉంది, బ్రిక్ లోపల, దీని లోపల, దాని లోపల కాలం ఉంది. సో దాని చుట్టూ ర్యాప్ అప్ చేసాం. సో దట్ ఇది మోస్తుంది, ఇది మోస్తుంది. బ్రిక్ కాదు, లోపల కాలం. అదే కాలం మోస్తుంది, ఈ లోపల ఉన్న కాలం మోస్తుంది. బ్రిక్ అంటే మోయడం కష్టం కావచ్చు. యా. సో నిజంగా అంటే డిఫరెంట్గా ఉంది టెక్నాలజీ. లైక్ కాలమ్స్లో లైక్
వీటి స్టీల్ తోటి మనం ఎక్కువ సిమెంట్ కన్స్ట్రక్ట్ లైక్ ఇన్ ఇండియా కదా, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. అందుకే మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ అపార్ట్మెంట్స్ అంతా పెద్ద పెద్దవి చూస్తారు కదా, అవుటర్ వాల్స్ అంతా మోస్ట్ లైక్లీ గ్లాస్ ఫసాడ్ ఉంటుంది. అవునవును, గ్లాస్ క్విక్ కదా ఇన్స్టాలేషన్, ఇదంతా కష్టం. అంటే ఇప్పుడు ఇదే ఇల్లుని ఇండియన్ స్టైల్లో ఇటుకతోటి ఇట్లా చెక్కలు ఇవన్నీ ఏం పెట్టుకోకుండా ఇటుక సిమెంట్ తోటి కొడితే దగ్గర 5-6 కోట్లు అయిద్దా ఓన్లీ కట్టడం. ఎక్కువ అవుతుంది. లేబర్ కూడా ఇక్కడ చాలా కాస్ట్. ఓకే, తర్వాత మళ్ళీ కోటింగ్ చేసి ఇస్తారా? ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ కలర్ కావాలంటే మొత్తం అవుట్పుట్ మొత్తం ఇచ్చేస్తారు. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుంటుందంటే, ఇది ఆల్రెడీ డెవలపర్ అంతా ఇక్కడ మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చారంటే ఆల్రెడీ డెవలపర్ వాటర్ మీటర్ ఇచ్చింటాడు. జస్ట్ నీట్ కనెక్ట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు, అంతేనా? సో అట్లానే ఇక్కడ ఒక పైప్ ఉండే, ఇది డ్రైనేజ్ మెయిన్ అన్నట్టు. సో ఏం చేస్తారు వాళ్ళు, ఇక్కడ దాకా వదిలేసి ఉంటారు, ఇక్కడ మెయిన్ రన్ అవుతుంటది, ఒక పైప్ ఎక్స్టెండ్ చేసి వదిలేస్తారు ఎవ్రీ బ్లాక్ కి. సో వి జస్ట్ హావ్ టు డీ కనెక్టెడ్ అంతే. అండ్ ఇంకొకటి బ్రో, మనం ఇప్పుడు మీరు నీళ్ళు వాడరు కదా దీనికి? నీళ్ళు అంటే అసలు వాటర్ అవసరం లేదు, స్ప్రే లేదు, ఏముండదు. ఆ బ్రిక్ అది పెట్టిరు కదా, ఆ గోడకైనా కొడతారా? లేదు, అవసరం లేదా? ఓకే, అంటే మనం ఫస్ట్ మనం ఇంట్లో లైక్ ఇండియాలో ఇల్లు కట్టాలంటే ఫస్ట్ బోర్ వేయించుకుంటాం కదా, ఇక్కడ బోర్లు వేసుడు అలాంటి ఏముండదు. జస్ట్ ఇక్కడ నుంచి వాటర్ ట్యాంక్స్ ఏమి ఉండదు, డైరెక్ట్ వాటర్ ట్యాంక్ అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ వాళ్ళు వచ్చి రీడింగ్ తీసుకుంటారు. దీనికి ఒక కీ ఉందా? కీ కాదు, మూత. సో ఇక్కడ వాటర్ రీడింగ్ తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు లోపల వాడుతున్నారు అనుకోండి, వాటర్ స్టార్ట్స్ రన్నింగ్, అంటే మీటర్ స్టార్ట్స్. ఎంత వాటర్ తీసుకున్నాను బట్టి బిల్ వేస్తారా? బిల్. సో వాటర్ వాడుకున్న దానికి బిల్లా? బిల్ అంటే ఇప్పుడు ఇల్లుకి ఏమేమి కట్టాల్సి వస్తాయి? కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు. ఇప్పుడు గ్యాస్ తీసేశారు. గ్యాస్ అనేది తీసేశారు అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ సోలార్ ఇంప్లిమెంట్ చేసి అదంతా. పవర్ బిల్ ఏమి ఉండదు? ఇక పవర్ బిల్ తగ్గిపోతుంది. మీరు సోలార్ ఇన్స్టాల్ చేస్తారా దీనికి? ఇప్పుడు రిన్యూవబుల్ సోర్సెస్ యూజ్ చేయాలనేసి. ఓకే, సో ఇక్కడ క్యాన్బరా గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేసింది. ఫ్రమ్ 1st March గ్యాస్ సప్లై లేదు ఏ ఇంటికి, కొత్తగా కట్టే ఇళ్ళకి అన్నిటికీ కరెంటే, ఎవ్రీథింగ్. సో వీళ్ళు ఇప్పుడు సోలార్ వేయించుకున్నారంటే దే ఆర్ పేయింగ్ 0 ఎలక్ట్రిసిటీ బిల్. దట్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో ఫ్రమ్ 2035 క్యాన్బరాలో సెల్ అయ్యే ప్రతి ఒక్క కార్ విల్ బి ఎలక్ట్రిక్. ఇండియాలో మేము ఇప్పుడు అంత లోపల ఉంది, కేబుల్స్ బయట తీయలేదు కానీ. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ కార్ చార్జర్ ఫర్ ద హౌస్ అండ్ స్టఫ్. సో కార్ పార్క్ చేసుకుని దే కెన్ చార్జ్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. సో అండ్ ఫ్యూచర్ కోసం ఇప్పుడే కట్టేస్తున్నారు, తర్వాత రినోవేట్ చేయకుండా. చాలా మంది కొంటున్నారు. సో వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ అ స్టాండర్డ్ ఇంక్లూజన్ అన్నట్టు. దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇది పైన అంతా వచ్చేసి బ్రిక్ కాదు, ఇదంతా పైన అంతా వచ్చేసి ఫోమ్ అన్నమాట. ఈ సెకండ్ ఫ్లోర్ ఫోమ్ పడేసినట్టు. గీదా? ఇది కాదు, ఇది ఇంతకుముందు ఇన్స్టలేషన్. ఓకే, సరే. సో ఫోమ్ పెట్టేసి దాని మీద రెండరింగ్ వేసేస్తాం. లిటరలీ వెరీ లైట్ వెయిట్ అది. అవునా? ఫోమ్ క్లాడ్. ఇట్లా మూవేబుల్ ఇల్లులు కూడా కడతారా? లేదు. ఈ సిస్టమ్ ఎక్కడ చూసా అంటే మెల్బోర్న్లో చూసాను, ఇల్లు కట్టారు డైరెక్ట్ మూవ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేయడం అలాంటిది. కొన్ని కంట్రీస్ లో ఉంటాయి కదా, డైరెక్ట్ కిందికి వెళ్ళి బట్టి తీసుకెళ్తారు ఇల్లును. ఇక్కడ ఉన్నాయి కానీ దానికి స్పెషల్ అప్రూవల్స్ కావాలి. ల్యాండ్ కూడా ఒక స్పెసిఫిక్ ఓపెన్ ల్యాండ్ ఉండాలి, ఓపెన్ ల్యాండ్ ఉండాలి, అది కూడా స్ట్రైట్ గా ఉండాలి. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అంటే ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఓకే, కంటైనర్ హౌసెస్. ఓకే, గ్రేట్ బ్రో. అండ్ ఈ ల్యాండ్ ఎంత ఉంది? ఎన్ని గజాలు ఉంటుంది? గజాలు 540 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్. 540 స్క్వేర్ మీటర్స్. గజాలు కొంచెం అటు కన్వర్ట్. సో ఇక్కడ ల్యాండ్ రేట్లు ఎట్లుంటాయి బ్రో? ఇక్కడ ఈ ఏరియా వెరీ హాట్ ఏరియా ఇది. లైక్ ద ప్రైజెస్ ఆర్ మోర్. ఇక్కడ విట్లం అనేస్తే లైక్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద సిటీ అన్నట్టు. సో క్లోజెస్ట్ టు ద ఎయిర్పోర్ట్ అండ్ క్లోజెస్ట్ టు ద సిటీ కాబట్టి. ఓకే. సో ఈ విట్లం ఏరియా వచ్చేసి స్క్వేర్ మీటర్ మీకు ఆల్మోస్ట్
ఎనీవేర్ బిట్వీన్ 1500 to 2000 పడుతుంది డిపెండింగ్ ఆన్. ఓకే. అంటే ఇవి స్లోపింగ్ బ్లాక్స్ ఒక రేట్ ఉంటుంది, ఫ్లాట్ బ్లాక్స్ ఒక రేట్ ఉంటుంది. సో ఫ్లాట్ బ్లాక్స్ అనుకోండి ఇలా కట్ చేయలేము, ఇది నార్మల్గా ఈ లెవెల్కి ఉండే, ఇదంతా కింద కట్ చేసాం వెనకాల దాకా. ఓకే. వర్షం పడ్డా ఏం పడ్డా డైరెక్ట్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది చూడ, పైప్స్ ఉన్నాయి అక్కడ, ఇక్కడ ఒకటి ఉంది, డ్రైవర్ ఒకటి ఉంది, నేను పీల్చేసుకొని వెళ్ళిపోవడం. పీల్చేసుకునే కాదు, ఇది ఎప్పుడైతే మేము ల్యాండ్స్కేపింగ్ ఫినిష్ చేస్తాం కదా ఈ పైప్స్ అంతా కనెక్ట్ చేసేస్తాం అంతా, సో వాటర్ ఇందులో వెళ్ళిపోతుంది. 1 2 3 4. ఓకే. మళ్ళీ ఫ్లడ్స్ వచ్చినా ఇట్లా ఇక్కడ రావు, ఎందుకంటే కొండ మీద చూస్తే డౌన్కి వెళ్ళిపోతుంది. హిల్ ఏరియా కదా, హిల్ ఏరియా అంటే మామూలుగా నార్మల్ ఫ్లాట్ ఏరియాలో కట్టినప్పుడు ఇక్కడ కాకుండా కెమెరాలో ఫ్లడ్స్ రావు, లుక్ అట్ కెమెరా హౌ ఇట్ ఇస్, ఇట్లానే ఉంటుంది. ఓకే. వీళ్ళకి వాష్రూమ్స్ ఇవి, టాయిలెట్స్ ఇవి, కన్స్ట్రక్షన్ ఎవ్రీ 2 weeks వచ్చి అంతా తీసేసి లైక్ ప్లేన్స్ లో ఎలా వాడతారు అంతా సక్ చేస్తారు కదా, అలా సక్అవుట్ చేసి రీఫిల్ చేసి వెళ్తారు ఎవ్రీ 2 weeks కి. సో ఇది ఆల్మోస్ట్ నెలకు 15,000 కాస్ట్. డాలర్లా ఆన్లైన్ భయమైంది ఒకటేసారి డాలర్లు అంటే. మీరు ఇల్లు కట్టడానికి ఇంత అయితే ఇక ఇల్లు కొంటే వాళ్ళకి సరదా తీరిపోద్ది. యాక్చువల్లీ నాది ఇంకో జాబ్ ఉండే, అది ఇంకా జిప్రోక్ చేయలేదు, మీకు అంతా కనపడేది ఇంటి లోపల అంతా, లోపల స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ వుడ్ హావ్ విజిబుల్. ఎట్లా అంటే ఇట్లా సాఫ్ట్వేర్ మన వాళ్ళు లైక్ ప్లానింగ్ ఇస్తారు అట్లానా? అట్లా కాదు, అలాంటిదే ఆల్మోస్ట్ జిప్రోక్ అంటాం, ఇది జిప్రోక్ స్టేజ్ అంటాం. ప్లాస్టర్ బోర్డ్, ఈ ప్లాస్టర్ బోర్డ్ వేయకుండా ఇంకొక జాబ్ సైట్ ఉంది. ఓకే. గట్లా అట్లా కాదు, ఇంకా రూఫ్ అంతా అయిపోయి మీకు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ఆ సైడ్కి పోతే మీకు కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ తెలిసిపోతుంది. ఇంకో సైట్ అంట, ఆ సైట్ లో అన్ని ఇక్కడ నుంచి 20 minutes డ్రైవ్. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది వర్కర్స్ ఎట్లా ఫిలిప్పీన్సా లేకుంటే ఎట్లా వీళ్ళు ఎవరు? అంటే ఈ ప్లాస్టర్ బోర్డ్ వచ్చేసేదంతా చాలా చైనీసే చేస్తారు. ఓకే. ఇక్కడ వాళ్ళు చేయరు లోకల్ ట్రేడ్స్, లోకల్స్ మెయిన్లీ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, కార్పెంటర్స్ అండ్ స్టఫ్. చైనీస్ వచ్చేసి దే ఆర్ గుడ్ విత్ జిప్రాక్ ప్లాస్టర్ బోర్డ్స్, టైలింగ్, పెయింటింగ్. ఇప్పుడు మళ్ళీ అలా టైల్ వేస్తారా? ఏ ఫ్లోర్ మీద టైల్ వేస్తాం. ఓకే. ఓకే. ఇంత కథ ఉంది ఒక ఇల్లు కట్టడానికి. అండ్ యా, కొనే వాళ్ళందరూ మన లోన్స్ తీసుకొని కొంటారా? లోన్ తీసుకుని కొంటారు, ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని కొంటారు. అంటే కొనేవాళ్ళు కొంచెం ఈక్విటీతో కొన్ని ఉంటారు, పాత ఇల్లు తీసుకుని అక్కడ ఉండి ఉంటారు, వాల్యూ పెరుగుతుంది, ఆ ఎక్స్ట్రా ఏదైతే ఈక్విటీ ఉంటుందో ఈ కొత్త ఇల్లుకి వేస్తారు ఫ్రమ్ అ పాకెట్. అర్థమైంది. సో ఇతంది కూడా 75% లోను, 25% పాకెట్. అండ్ ఇక్కడ ఏమైనా ఇట్లుందా బ్రో? కంపల్సరీ గ్రీనరీ ఉండాలి, పార్క్ ఉండాలి. అంటే ఇక్కడ ఫ్రంట్ లో ల్యాండ్స్కేపింగ్ కి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఈ చెట్లు పెట్టాలి అవి. వీళ్ళకి బాండ్ తీసుకుంటారు, ఎంత 5,000 ఏమో బాండ్ తీసుకుంటారు. సో అది రిటర్న్ రావాలంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి, లేకుంటే అంటే 5,000 రాదు. సో రూఫ్ కలర్ ఇలా లైట్ కలర్ రూఫ్ కలర్ వేయాలి. అన్ని రూఫ్ కలర్ నచ్చక నువ్వు వేరే కలర్ వేసుకుంటావు అంటే ఇంకా 5,000 కాంప్రమైజ్ అవ్వాలంటే. ఈ పార్క్ ఉంటుందా దీనికి అన్నిటికి ఒకదానికి? అంటే ప్రతి ఏరియాకు ఉంటుంది, ప్రతి ఒక్క ఏరియాకు ఉంటుంది. కట్టిస్తారా పార్క్? వాళ్ళే గవర్నమెంటే చేస్తుంది. ఓకే. అంటే ఆ సబర్బ్ లో ఉన్న పాపులేషన్ ని బట్టి మెయిన్ పీపుల్ లైక్ పార్క్స్. ఇక్కడ వితౌట్ పార్క్స్ ఇక్కడ ల్యాండ్ అమ్ముతావు అంటే కష్టం. పార్క్స్ అండ్ స్కూల్స్ మెయిన్. ఇప్పుడు ఈ సబబ్కి ఒక స్కూల్ ఉండాలా? ప్రతి సబబ్ కని కాదు, క్లోజెస్ట్ 2-3 kilometers రేడియస్ లోనా? అలాగా. అంటే డిపెండ్స్ ఆన్ ద క్యాచ్మెంట్. ఈ క్యాచ్మెంట్ లో ఎంతమంది పాపులేషన్ ఉంది దాని మీద కూడా స్కూల్ కడతారు. ఓకే. అండ్ హాస్పిటల్స్ కూడా దగ్గరలో ఉంటాయా? దగ్గరలో ఉంటాయి. 2 main హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా అందరూ అక్కడే వెళ్తారు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ 2 గవర్నమెంట్. ఓకే. థ్యాంక్ యూ బ్రో. అండ్ చాలా విషయాలు తెలిసినాయి, ఏమైనా మిస్ అయితే చెప్పండి, నేను మళ్ళీ నెక్స్ట్ సారి ఎక్కడైనా కవర్ చేస్తా కావచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, పేషెంట్గా అన్నీ చెప్పారు. అండ్ థ్యాంక్ యూ. సో మనకు వీడియో వచ్చింది, అదేవిధంగా నాకు ఇది కూడా వచ్చింది. సో ఇక్కడ వైనరీస్ ఎక్కువ ఉంటాయి కదా? వైనరీస్ ఎక్కువ. షిరాజ్ ఈజ్ ఫేమస్ వైన్. ఓహో, ఇదా షిరాజా? థ్యాంక్ యూ బ్రో. Cheers.